అనంతరం చైర్మన్ గారు కొవ్వూరు పాఠశాలను సందర్శించడానికి బయలుదేరారు. అనంతరం చాంద్ పాషా గారు విశాఖపట్నం జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు పాఠశాలను సందర్శించారు. ఈ పాఠశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద పాఠశాలలో ఒకటి కావడం విశేషం. ఈ పాఠశాలలో 20 మంది స్పాన్సర్ చైల్డ్ విద్యార్థులు బిగెల్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ద్వారా లబ్ధి పొందుతున్నారు. శ్రీ షేక్ చాంద్ పాషా గారికి పాఠశాల ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు అవార్డు డైరెక్టర్, ఇతర ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, అతిథులు ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో చాంద్ పాషా గారు విద్య గురించి అనేక అంశాలు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. మరియు 50 మంది విద్యార్థులకు FA2లో ప్రతిభ కనబరిచిన వారికి గోల్డెన్ అవార్డ్స్ను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు బిగెల్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ చదువుకునేటువంటి విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. అనంతరం చాంద్ పాషా గారు విజయనగరం జిల్లాలోని వికాస్ బదిరుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా చెవిటి మూగ విద్యార్థులు చాంద్ పాషా గారిని చేతులతో ఉల్లాసంగా స్వాగతించారు. వారి ప్రతిభను చూసి చాంద్ పాషా గారు ముగ్ధులయ్యారు. ఓకే పదండి, టైం అయిపోయింది, వెళ్ళిపోండి పదండి. ఈ సందర్భంగా వారి భవిష్యత్ నిర్మాణంలో బిగెల్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ఎల్లవేళలా ముందుంటుందని వారికి హామీ ఇచ్చారు. పెద్ద రామభద్రాపురం పాఠశాలకు చేరుకున్న శ్రీ షేక్ చాంద్ పాషా గారు అక్కడి విద్యార్థులతో ముచ్చటించి పాఠశాల ప్రాంగణంలో మొక్కను నాటారు. వారికి కావాల్సిన చదువు కావాల్సిన సదుపాయాలు కల్పించడము, పాఠశాలకు కావాల్సిన మౌలిక వస్తువులు కల్పించడము చేశాము. సో సారు మీ స్కూల్కి రావటము, మన కోడి శ్రీనివాసరావు గారు మీ స్కూల్కి హెడ్ మాస్టర్గా రావడం అనేది మీరు చేసుకున్న అదృష్టం. ఇది అంత ఈజీగా ఇలాంటి టాలెంట్ ఉన్న, ఇలాంటి పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడుతున్న హెడ్ మాస్టర్ కానీ టీచర్ కానీ రావటం అనేది అంత ఈజీ పని కాదు. మీకు ఆ అవకాశం దక్కింది. మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ సార్ దగ్గర చాలా టెక్నిక్స్ ఉన్నాయి, చాలా టాలెంట్ ఉంది. మీరు సార్ చెప్పిన మాట విన్నారు అంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అది నేను గ్యారంటీగా రాసి ఇవ్వగలను, నోట్ మీద రాసి సంతకం చేసి ఇవ్వగలను. అందుకని మాస్టర్ ఏం చెప్పారో అది వినండి, ఫాలో కండి. 100% యూ విల్ బి సక్సీడ్. తదుపరి ఎస్ నర్సాపురం పాఠశాల చేరుకున్న చైర్మన్ గారు అక్కడి పాఠశాల విద్యార్థులతో ముచ్చటించి పాఠశాలలో FA2 పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన 50 మంది విద్యార్థులకు గోల్డెన్ స్టార్ అవార్డ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అనంతరం గుడిచెర్ల ఉన్నత పాఠశాలకు చేరుకున్న శ్రీ షేక్ చాంద్ పాషా గారికి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన శ్రీ షేక్ చాంద్ పాషా గారు విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. తదుపరి జరిగిన సమావేశంలో పాఠశాలలో ప్రతిభ కనబరిచిన 50 మంది చిన్నారులకు గోల్డెన్ స్టార్ అవార్డ్స్ పంపిణీ చేశారు. జోనల్ డైరెక్టర్ శ్రీనివాసరావుతో కలిసి ఉద్దండపురం పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతించారు. నమస్తే అమ్మా, నమస్తే నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే నమస్తే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నమస్తే. ఈ సందర్భంగా చాంద్ పాషా గారు మాట్లాడుతూ గతంలో జోనల్ డైరెక్టర్ కె శ్రీనివాసరావు గారు ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి బిగ్గెల్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ యొక్క సేవలను విస్తృతపరిచారని వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కె శ్రీనివాసరావు గారిని ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేంపాడుకు చేరుకున్న శ్రీ షేక్ చాంద్ పాషా గారికి మరియు జోనల్ డైరెక్టర్ శ్రీనివాస్ గారికి ఘన స్వాగతం లభించింది. విద్యార్థుల యొక్క విద్యా ప్రగతిని చాంద్ పాషా గారు పరిశీలించారు. అనంతరం తగు సూచనలు సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి అనేక అంశాలు ముచ్చటించడం జరిగింది. నవంబర్ 14వ తారీఖు బాలల దినోత్సవంలో పాల్గొనేందుకు చైర్మన్ గారు SVAR పాఠశాల పైలాన్ కాలనీ నాగార్జున సాగర్కు చేరుకున్నారు. అక్కడ చైర్మన్ గారికి ఘన స్వాగతం లభించింది. ఏర్పాటు చేసిన బాలల దినోత్సవ సభలో చైర్మన్ గారు ప్రసంగించి విద్యార్థులకు అనేక అంశాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు చైర్మన్ గారిని ఘనంగా సత్కరించారు. తదుపరి ఎంపీపీ పాఠశాల VP సౌత్ క్యాంపు 1ను బిగ్గెల్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ చైర్మన్ శ్రీ షేక్ చాంద్ పాషా గారు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్మించిన కళావేదిక మరియు ఆడిటోరియంను ఆయన ప్రారంభించారు. తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్మించిన ఈ కళావేదిక తన తమ్ముళ్ళని చెల్లెల్ని అక్కడిని చదివించుకున్నారు. అది వారి జ్ఞాపకార్థం నేను ఏదన్నా చేయాలనుకున్నాను. ఆ అవకాశం నాకు మల్లికార్జున సార్ ద్వారా, పాలరాజు ద్వారా దొరికింది. అండ్ దెన్ తను ప్రీవియస్ హెడ్ మాస్టర్ నారాయణ గారి ద్వారా ఈ స్టేజ్ని కట్టడానికి అవకాశం వచ్చింది. అయితే ఈ ఆడిటోరియం గురించి మల్లికార్జున సార్ గారు లాస్ట్ ఇయర్ అడిగారు. దానికి వెంటనే ఓకే అని చెప్పాను. కానీ ఈ ఆడిటోరియం కట్టడానికి ముఖ్యమైన సారథి మా భాస్కర్ బాబు గారు. సో వారు లేకుండా నాకు ఈ ఆడిటోరియం ఇంత తొందరగా అవుతుందని చెప్పేసి డెఫినెట్లీ అనుకోను. సో పాలరాజ్ సార్ డెఫినెట్లీ కోఆపరేట్ చేశారు. చెప్పిన వెంటనే అడిగిన వెంటనే చేస్తాం సార్, ఇలా చేద్దాము అలా చేద్దాం అని చెప్పి సలహా ఇచ్చారు. భాస్కర్ బాబు గారు వెంటనే వచ్చి కార్యాచరణ చేశారు. వెంటనే వచ్చేసి ఇదండి లెంగ్త్, ఇది విడ్త్, ఇలా చేద్దాం, ఇలా హైట్ చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పేసి మొత్తం సలహా ఇచ్చి 100% హ్యాండిల్ చేశారు. మొత్తం మెటీరియల్ తెచ్చారు.
వెదర్ బాగలేకపోయినా సరే వచ్చేసి ఇక్కడ కూర్చొని మొత్తం చేశారు. భాస్కర్ బాబు గారు మీకు చాలా ధన్యవాదాలండి ఈ ఆడిటోరియం కట్టించినందుకు. మా అమ్మ నాన్న ఎక్కడున్నా సరే ఇది చూసి సంతోషించాలని అనుకుంటున్నాను. సో ఇది వారి జ్ఞాపకార్థంగా ఇది నాన్నగారు ఇది అమ్మగారు ఒకసారి కలిసి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కొంతమందికి తెలుసు, మా అన్నయ్య గారి పేరు మీద హై స్కూల్లో గత సంవత్సరం లాస్ట్ నవంబర్లో ఆల్మోస్ట్ ఇదే టైంలో ఇలాంటి ఆడిటోరియంనే కట్టడం జరిగింది. సో అది చూసి దాని స్ఫూర్తి ఇక్కడ కూడా ఆడటం జరిగింది. అక్కడ కట్టడానికి కూడా భాస్కర్ బాబు గారే కార్యాచరణ చేశారు. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. అండ్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా చేసినందుకు మా హెడ్ మాస్టర్ పాల్రాజ్ గారికి అండ్ దెన్ పెద్దలందరికీ నా నమస్కారాలు, నా ధన్యవాదాలు. సుమారు గంట సేపు విద్యార్థులతో వారు అనేక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు వారు సమాధానం ఇచ్చారు. ఎంపీపీ పాఠశాల ఎస్టీ కాలనీ మాచర్ల చేరుకున్న చైర్మన్ గారు అక్కడ బిగ్గెల్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ సౌజన్యంతో నిర్మించిన మినీ డైనింగ్ హాల్ను తమ స్వహస్తాలతో ప్రారంభించి అక్కడ విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది వారిని ఘనంగా సత్కరించారు.